కాలా జామున్ లాగా కనిపించే ఈ స్వీట్ బ్రెడ్ జామున్స్ అచ్చం జామున్స్ లాగే ఉంటుంది. వీటిని ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు. ఏవైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి లేదంటే ఇంట్లో ఏదైనా రుచికరంగా స్వీట్ తినాలి అనిపించినప్పుడు, ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలి అనిపించినప్పుడు తప్పకుండా మీరు ఈ బ్రెడ్ జామున్స్ని తయారు చేసుకోండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. అలాగే తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఒకసారి బ్రేక్ చేసి చూస్తే మనకి పైన కొంచెం గట్టిగా ఉంటుంది, లోపల సాఫ్ట్నెస్గా ఉంటుంది. రుచి మాత్రం పాలకోవాలాగా ఉంటుంది. వెల్కమ్ టు కమ్మసాని ప్రెజెంట్స్. ఈరోజు మనం బ్రెడ్ జామున్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం నాన్ స్టిక్ బాండీని తీసుకొని 1/2 లీటర్ వరకు పాలని ముందు వేడి చేసుకోవాలి. పాలు మీగడ కట్టి పొంగొస్తున్నప్పుడే మనం తిప్పుకుంటూ ఉండాలి. ఇవి సగం పాలు అయ్యే వరకు మనం మరిగించుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. బాండికి చుట్టుపక్కల అంటుకున్నటువంటి మీగడను కూడా తీసేస్తూ మధ్యలో పాలల్లోకి కలిపేసుకుంటూ ఉండాలి. ఈలోపు మనం బ్రెడ్ని తీసుకుందాము. బ్రెడ్ ఏ రకమైనటువంటి బ్రెడ్ అయినా పర్లేదు, బ్రౌన్ పార్ట్ని మాత్రం కట్ చేసుకోవాలి. మనకి ఇది పాలల్లో వేయగానే మెత్తటి పేస్ట్ లాగా తయారవ్వాలి. ఈ బ్రౌన్ పార్ట్ ఉండడం వల్ల మనకి గట్టిగా ఉంటుంది కాబట్టి బ్రౌన్ పార్ట్ని తీసేసేయాలి. దాదాపు నేను ఇక్కడ 7 వరకు బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నాను. పాలు సగం వరకు మరిగిపోయాయి. ఇప్పుడు ఈ పాలల్లో మనం తయారు చేసుకునేటువంటి బ్రెడ్ స్లైసెస్ని ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకొని ఈ బ్రెడ్లో పాలంతా ఇంకిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలి. బ్రెడ్ పాలు కలిసిపోయిన తర్వాత మనము చక్కగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనకు ఎక్కడా కూడా గట్టితనము ఉండలు అనేవి లేకుండా ఈ పేస్ట్ని తయారు చేసుకోవాలి. బాండీ నుంచి ఈ పేస్ట్ సపరేట్ అయ్యే వరకు మనం ఇలా కుక్ చేసుకుంటూనే ఉండాలి. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని గోరువెచ్చగా అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఈలోపు మనం పాకాన్ని తయారు చేసుకుందాము. షుగర్ ఒక బౌల్ తీసుకొని ఇంకో బౌల్ వాటర్ని యాడ్ చేయాలి. మీకు ఎక్కువ సిరప్ కావాలి అని అనుకుంటే ఇంకొక 1/2 వరకు పోసుకోవచ్చు వాటర్. ఈ చక్కెర కరిగి మరిగే వరకు మనం వెయిట్ చేయాలి. ఈలోపు కుంకుమ పువ్వుని ఒక చిన్న బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ పోసి నానబెట్టుకోండి. అలాగే ఫుడ్ కలర్ని కూడా దాంట్లో కొంచెం యాడ్ చేయండి. పాకం మరిగేటప్పుడు ఆ మిశ్రమాన్ని వేసి కాస్తంత యాలకుల పొడిని కూడా వేయాలి. మనకి ఇక్కడ పాకం జిగురుగా ఉంటే సరిపోతుంది. ఏ తీగ పాకం కూడా రావాల్సిన అవసరం లేదు. జిగురుగా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది కూడా గోరువెచ్చగా అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఈ పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసుకునేటువంటి బ్రెడ్ పేస్ట్లో 1 స్పూన్ పాల పౌడర్, 1 స్పూన్ మైదా పిండి వేసుకొని కాస్తంత యాలకుల పొడి వేసుకొని వీటిని చక్కగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీ దగ్గర పాల పౌడర్ లేకపోతే అచ్చంగా మైదా పిండినైనా కలుపుకోవచ్చు. చేతులకి ఎక్కువగా అతుక్కుంటూ ఉంటే కాస్తంత నెయ్యిని కానీ నూనెను కానీ వేసుకొని పిండిని కలుపుకోండి. ఉండలుంటే మాత్రం తీసి చక్కగా వాటిని ప్రెస్ చేస్తూ కలపండి. ఉండలు అనేవి అసలు ఉండకూడదు.
ఇప్పుడు ఆయిల్ని కాస్తంత హ్యాండ్స్కి అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మనం వీటిని ఏ షేప్లోనైనా తయారు చేసుకోవచ్చు. రౌండ్గా చేసుకోవచ్చు, చిన్న అప్పాలుగా చేసుకోవచ్చు, లేదంటే సిలిండర్ మాదిరిగానే చేసుకోవచ్చు. షేప్ అనేది మీ ఇష్టం. నేనైతే సిలిండర్ షేప్లో తయారు చేసుకుంటున్నాను. ఇవి చేసే లోపలే మనం స్టవ్ మీద ఆయిల్ కూడా పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సిమ్లో పెట్టేసుకోవాలి. మీరు ఉండలు తీసుకునేటప్పుడు ప్రెస్ చేస్తే ఎక్కడైనా గట్టితనం ఉంటే కూడా పోతుంది. కాబట్టి చూసుకొని సాఫ్ట్గా ఉండేటట్టు చేసుకోండి. ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాత్రమే ఇవి వేసుకోవాలి. ఫ్లేమ్ హైలో ఉన్నప్పుడు వేసుకుంటే కలర్ తొందరగా వచ్చేస్తుంది, లోపల సరిగ్గా కుక్ అవ్వదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ముందుగా ఒకటి వేసి చూడండి. మీకు ఎక్కడ క్రాక్స్ అలా రాకపోతే మిగతావి కూడా వేసుకోవచ్చు. ఒకవేళ క్రాక్స్ వస్తుంటే మరి కాసేపు పిండిని కలుపుకోండి. దాని పైన గరిటె పెట్టకుండా ఆయిల్ని పక్కకు తిప్పుతూ ఉంటే ఆటోమేటిక్గా చక్కగా ఫ్రై అయిపోతుంది. తర్వాత కూడా ఇలా 3 కానీ 4 కానీ వేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. ఈలోపు తయారైన వాటిని పాకంలోకి వేసేసుకోండి. పాకంలోకి వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి మనం పాకం యొక్క పై భాగాన్ని. నేను చేసినవన్నీ ఇలా వేసేసుకున్నాను. చక్కగా జ్యూసీగా ఉన్నాయి, చాలా చక్కగా పాకాన్ని పీల్చుకున్నాయి.